ఉంటాం, బాగా ఆదరిస్తాము. సో తప్పకుండా వెళ్ళి మార్చి 26వ తారీఖున సినిమాని చూద్దాము. అండ్ అలాగే ఇవాళ మన కార్యక్రమానికి వన్ ఆఫ్ అవర్ మెయిన్ స్పాన్సర్స్, వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. విజన్ వివికే 2014లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ ఈ పుష్కర కాలంలోనే వాళ్ళు అద్భుతమైనటువంటి వెంచర్స్ని తీసుకొని వచ్చారు. ఒక 64 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని 65th ప్రాజెక్ట్ గాయత్రి మెడోస్ అనేటువంటి విల్లా ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకొని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి కంపెనీ వివికే విజన్ వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి ఫ్రెండ్స్ ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అవినాష్, పూజ, అలాగే త్రిషిక, విశ్వ, విహాన్, నాకేదో స్కూల్లో అటెండెన్స్ తీసుకుంటున్నట్టుంది, సుబ్బు అండ్ రవిరాజ్. ఆర్ యూ ప్రెజెంట్? కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఎస్, అసలు వ్యాలంటైన్స్ డేకి ఫ్రెండ్స్కే మనము ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి అని చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. చంద్రబోస్ గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం. మొత్తం సింగిల్ కార్డ్ చంద్రబోస్ గారు పాటలన్నీ రాసేశారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఎవరితో మొదలు పెడదాము? హే, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మనందరం ఒకటే ఏజ్ గ్రూప్లా కనిపిస్తుంది. యూత్, హాయ్. హే, ఎలా ఉన్నావురా? నేను రాలేదేంటి నువ్వు కాలేజ్కి? ఇట్రా, హాయ్. హాయ్. ఏ, నువ్వు మాత్రం నా క్లాస్మేట్ కాదు, నువ్వు సీనియర్ నాకు. ఓకే, హాయ్. హాయ్, నువ్వు పెద్ద కాంపిటీషన్ నాకు కాలేజ్లో. ఓకే, ఎవరు మాట్లాడతారు ముందు? నిన్న మీ బర్త్డే కదా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ ఏది? ఊరికే గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతున్నావు నువ్వు. నాకు గిఫ్ట్ మాత్రం తీసుకొని రావు. ఇన్ని రోజులు టీవీలో చూసా కదా, లైవ్గా చూస్తే చాలా అందంగా ఉన్నారండి. ఏంటో, నా అందం గొప్పదా, నీ కళ్ళు గొప్పదా నాకు అర్థం కావట్లేదు, కానీ విన్నటువంటి చెవులు మాత్రం గొప్పవి. మాట చాలా బాగుంది, థ్యాంక్ యూ. ముందు మన వాడికి ఇచ్చేద్దాం. నన్ను అదోలా చూస్తున్నాడు, పట్టుకో. నువ్వే మాట్లాడు. ఇదిగో, ఇలా మైక్ మాట్లాడినప్పుడు ఇచ్చినప్పుడు మాట్లాడకుండా తిరిగి వచ్చిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ మైక్ వాళ్ళ దగ్గరికి రాలేదు. ఓకే, సరే, నువ్వు మాట్లాడు. హలో ఎవ్రీవన్, కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ మైక్ నాకే వచ్చింది. ఫస్ట్ మైక్ కాదు, ఇది సెకండ్ మైక్, ఇదే ఫస్ట్ మైక్. ఎప్పుడైనా ఫస్ట్ మీరే అండి, సెకండ్ నేను. నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి క్లీనింగ్ అంతా చేసి రెడీ చేస్తూ ఉంటా హాల్. ఓకే, హాయ్ అండి, నేను పూజా కేంద్రే, బ్యాండ్ మేళంలో దేవి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు కోనా సార్, మై గాడ్ ఫాదర్, మా అందరికీ గాడ్ ఫాదర్. అండ్ సతీష్ గారు, ఐఎమ్ సో హ్యాపీ మీరు మమ్మల్ని తీసుకున్నారు, పిక్ చేసుకున్నారు, ఫేత్ పెట్టారు మా మీద. దెన్ గోస్ టు శ్రీదేవి గారు అండ్ రోషన్ గారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు అసలు ఐఎమ్ అప్రిషియేటింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. మీతో స్క్రీన్ షేర్ చేయడం, మీతో వర్క్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ ఒక డ్రీమ్లా ఉంది. ఇక్కడ నిలబడి మైక్ పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడడం, గెస్ట్ ముందు మాట్లాడడం, ఇక చెప్పలేను. నో, ఐఎమ్ స్పీచ్లెస్. అండ్ ఇదంతా ఇంకా చెప్పేసాను కదా, బ్యాండ్ మేళం గురించి చెప్పాలి. ఇది ఒక ఉగాది పచ్చళ్ళలో ఉంటుందని ఆయన రామ్ నవమికి రిలీజ్ అవుతుంది. బట్ కంపల్సరీ అన్ని నవరసాలు ఉన్నాయి దాంట్లో, కంపల్సరీ మిస్ చేయండి. ఒక నిమిషం, ఒకటి. ఆస్కార్ అవార్డ్స్ చూసావా మొన్న? బెల్ మోగుతుంది అక్కడ. ప్రిపేర్ అవుతున్నాం మనం ఆస్కర్స్. చంద్రబోస్ గారు చూడు, ఆస్కర్స్ దగ్గర మనకు తెలుసు కదా. సరే, కంపల్సరీ 26 మార్చ్న బ్యాండ్ మేళం తప్పకుండా చూడండి, మిస్ చేయకండి థియేటర్స్లో. నా కోసం అన్న చూడండి. చూస్తారు. పక్క వాళ్ళకి ఇచ్చే ఇవ్వు. వెల్కమ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క, దీన్ని మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దే పేడ్ నో. రే, నువ్వు మాట్లాడరా, నా గురించి ఎందుకు, కానీ నీతో చేసిన వాళ్ళ గురించి చెప్పు. ఓకే, మనం ఇవన్నీ క్లాస్లో మాట్లాడుకుందాం రా. అంటే సగమే కొట్టారు, మొత్తం కొడితే మొత్తం చెప్పేస్తాం. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నిన్నే సినిమా చూడడం జరిగింది, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా చాలా బాగా వచ్చిందండి సినిమా. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి. సో మీ పేరెంట్స్ ఎక్కడో పని చేసుకొని వస్తారు. సో వాళ్ళకి థెరపీ ఏంటంటే ఒక సినిమానే.
ఒక ఎంటర్టైన్మెంటే. సో మీ పేరెంట్స్ని తీసుకొని సినిమాకి వెళ్ళండి. ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. ఈ సినిమా చూశాక చాలా మంచి సినిమాకి తీసుకెళ్లరు అని మీ పేరెంట్స్ అంటారు. అండ్ కమింగ్ టు రోషన్ అండ్ శ్రీదేవి, రోషన్ మాయ, అసలు చాలా ఎమోషనల్ అయ్యా నీ పర్ఫార్మెన్స్ చూసి. చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూశాక. సో చాలా హ్యాపీగా ఉంది బేసిక్గా. రాజమ్మ, నువ్వు రాజమ్మగానే యాప్టింగ్ ఆ క్యారెక్టర్కి నాకు అనిపించింది. చాలా మంచి వాళ్ళు ఇద్దరు. సో క్యూట్గా ఉంటారు చూడడానికి. మీ అదే క్యూట్నెస్ మీకు కనిపిస్తుంది. సో డైరెక్టర్ సతీష్ అన్న, శివన్న అండ్ కోనా సార్, మీ వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఒక త్రిమూర్తుల్లాగా మాకందరికీ సపోర్ట్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇదంతా ఇండస్ట్రీని చాలా దగ్గర నుంచి చూపించారు మీరు. అండ్ విజయ్ అన్న, క్లైమాక్స్ బీజం అయితే మీరు ఆ క్లైమాక్స్ బీజం అయితే మీరు చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు. అండ్ బోస్ గారు సార్, ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను సార్. సార్ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ రాజమ్మ పాటలు కానీ ఇవన్నీ చాలా బాగా రాశారు సార్. చాలా బాగా అనిపించింది మనస్ఫూర్తిగా. అండ్ మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, విజయ్ గారు కానీ, యోగిత గారు కానీ, ఇంకా చేసిన ప్రతి ఒక్కరు, సాయి కుమార్ గారు కానీ, అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 26న సినిమా వస్తుంది. శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుందండి. ఆ హనుమంతుడు మా వెనుకున్నాడని నమ్ముతున్నాము. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విహాన్. చేసింది ఫస్ట్ సినిమా అయినా సరే ఆల్మోస్ట్ ఒక 10 సినిమాల అనుభవంతో మాట్లాడావు. అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసావు కదా. పక్కకు ఆయనకి ఇవ్వు, తర్వాత మాట్లాడేస్తాను. చెప్తాడా? చెప్పేస్తాను. ఇది మాట్లాడిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది అక్క, అందుకని. ఓకే, అందరికీ నమస్కారం. అలా వెనకుండి ప్రోత్సహించే ఒక ఫ్రెండ్ ఉండాలి మనకి ఎప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఇంకా చాలామంది రాలేదు. వాళ్ళు రాకముందే కాళ్ళు నొరుకుతాయి, లూజ్ ప్యాంట్ కాబట్టి కనబట్టలేవు. అక్క అలా చూడక భయం వేస్తుంది. అంటే సినిమా గురించి మాట్లాడతా అంటే మా కోన సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అంటే కొత్త వాళ్ళం కదా, మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ అయ్యారు సార్ మీరు. ఇంకా మా సతీష్ అన్న, ఆయన మమ్మల్ని చూసుకుపోయి ఉంటే మేము అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. శివన్న, అలాగే మా కో డైరెక్టర్ రాజ్ కుమార్, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా సతీష్, ముత్యాల డిఓపి సార్, విజయ్ అన్న, చంద్రబోస్ గారు, సార్ విజయేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, బ్లెస్ చేసినందుకు. రోషన్ గురించి చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత కాదు, చేస్తున్నప్పుడు కూడా, మామ నేను అది పర్సనల్గా తీసుకోకు, నిజంగా నా మనసులో మాట చెప్తున్నాను. బన్నీ గారికి ఆర్య ఎలానో నీకు బ్యాండ్ మేళం అలాగా నేను 100% నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఇంకా సిరి నీ గురించి చెప్పాలంటే ఇంకో జనరేషన్ వస్తుంది కదా, మమ్మల్ని జనరేషన్ కాదు సారీ, ఇంకా కొత్త జనరేషన్ అని కాదక్క అంటే ఇంకా కొత్త యాక్టర్స్ వస్తారు కదా, వాళ్ళని నిన్ను ఆదర్శంగా తీసుకొని వస్తారని నేను నమ్ముతున్నాను. అంత పర్ఫార్మెన్స్ చేసావు నిజంగా, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భయం ఎందుకు మా భయం? సినిమా కంపల్సరీ తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చుతుందని నా చెల్లి కళ్యాణ్ లక్ష్మి పందెంరా. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుదని మా అక్క కళ్యాణ్ లక్ష్మి పందెంరా. డీలా? ఒరేయ్, మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటా, మీరు మాత్రం వీణే ఉంటారు. ఏ మనుషులు రా, పెద్దవాళ్ళు ఉన్నారా మామ, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి రా. సార్ సారీ సార్, నా పేరు అవినాష్ దేవ్ సార్. సో ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ చేశాను సార్ నేను. తర్వాత చాలా నేను అక్కడ నుంచి వచ్చానే భయ్యా, అక్కడ నుంచి. బండ్ల గణేష్ గారు మనందరి క్లాస్మేట్ వచ్చేసారు. బండ్ల గణేష్ గారు ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు చెప్పు. సార్ వెల్కమ్ సార్. సో నువ్వు చెప్పు. అక్కడ నుంచి వచ్చిన భయ్యా నేను కూడా. సో చాలా చాలా కష్టపడి ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక మంచి రోల్ చేయాలని చాలా రోజుల నుంచి ఉండేది. సో ఐ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ బెంగళూరు. కర్నూలులో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. సో సినిమాలో చేయాలని
ఆలోచన చేసే అంటే లగ్జరీ కూడా లేదు. బట్ మై ఫోకస్ వాజ్ మై ఇంట్రెస్ట్ వాజ్ ఆల్వేస్ హియర్. సో కష్టపడి ట్రై చేశాను. చాలా బెంగళూరులో జాబ్ వచ్చింది. సో బట్ ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ ఉండేసరికి నేను ఇక్కడికి మండే టు ఫ్రైడే జాబ్ చేయడం, ఫ్రైడే నైట్ అక్కడ బయలుదేరి సాటర్డే మార్నింగ్ ఇక్కడ వచ్చి ఇక్కడే కాచిగూడలో రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు మొత్తం ఆడిషన్స్ ఇచ్చి ఆ రోజు నైట్ అక్కడే స్టేషన్లోనే పైన డార్మెటరీలో పడుకొని మళ్ళీ సండే మొత్తం ఆడిషన్స్ ఇచ్చి తర్వాత మండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం. సో అట్లా ఆల్మోస్ట్ ఒక 25-30 ట్రిప్స్ చేశాను నేను. బట్ ఐ గాట్ మెనీ రోల్స్ ఆల్సో. బట్ చేస్తే ఒక మంచి సాలిడ్ రోల్ చేయాలని ఉండింది. సో అందుకే ఇట్ టుక్ సమ్ టైమ్. అలా స్ట్రగుల్ అవుతున్న మాకు మా సతీష్ అన్న అండ్ శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సినిమాలోకి రావాలని ఉండింది. బట్ హైదరాబాద్ కూడా ఐడియా లేదు, ఎవరు లేరు, రెఫరెన్స్లు లేవు, డబ్బులు లేవు. సో మాకు కోనా సార్ ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చారు. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, విజేంద్ర ప్రసాద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూస్తుంటే కొంచెం భయం అవుతుంది సార్. సో అందుకే నేను డైలాగులు మర్చిపోయినా. సార్ అన్న మీరు మీ స్పీచ్లకు ఫ్యాన్ అన్న మేము. అండ్ చంద్రబోస్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో ఇది ఒక మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో ఒక నిమిషం మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో మేము చూడ్డానికి ఇట్లుంటాం కానీ మేము ఒక్కసారి మ్యూజిక్ కొట్టినామంటే ఈజిప్టులో ఎక్కడో చచ్చిపోయి పిరమిడ్లో వండుకున్న మమ్మీలు కూడా లేచి పల్లెల్లోని సందళ్ళన్నీ మావే మావే అని బుక్ స్టెప్లు వేస్తాయి. అట్లుంటుంది మా మ్యూజిక్. సో ఇక్కడ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. మీ నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ అన్న మాకు ఇవ్వాలి. అసలు ఇందాక చెప్పినట్టు హుక్ స్టెప్లు వేసాయి పిరమిడ్లు. సో థ్యాంక్ యూ. మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం అక్క మేము. నీకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడే మీ అమ్మ నా ప్రోగ్రామ్ చూసి వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. 26th మార్చ్ మూవీ రిలీజ్ అవుతుంది మన తమిళ్లో. ప్లీజ్ తమిళ్ పసంగా நீங்கள் போயிட்டு பாருங்க படம் நல்லா இருக்கும். ಕನ್ನಡ ಗುರುವೆ ಮೂವಿ ನೋಡಿ ಚೆನ್ನಾಗಿದೆ. नॉर्थ ऑडियंस भाई लोग, आपने धुरंधर को बहुत बढ़िया हिट दे दिया. आपने हमको बैंड मेलम को ब्लॉकबस्टर बना दीजिए. मलयालम వీటిలెల్లా సుఖమానో ఎనకి మలయాళం కొరచే అరే మూవీ బ్యాండ్ మేళం మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సేనో టెన్షన్. మలయాళం ఓకేవా? సో ఎంజాయ్. థ్యాంక్ యూ. నాకు ఒక్క విషయం అయితే అర్థమైందిరా నీ గురించి. నువ్వు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ ఆఫ్ అమ్మాయిలకి లైన్ వేద్దామని ట్రై చేసావు. తలా ఒక్క ముక్క లాంగ్వేజ్ మాట్లాడావు, కానీ ఇప్పటి వరకు ఇంకెవరూ పడలేదు. పడలేదా? ఇప్పుడైనా పడతానేమో, ఇంత మాట్లాడినాము కదా. అదే సార్, అస్సామీస్ కూడా ఉంది. మూవీ వాచ్ కొరి నీ ఎంజాయ్ కొరిం. మాకెవరికి రాదనేగా. మీరు రండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, మా గురుగారు విజేంద్ర ప్రసాద్ గారికి, సార్ మిమ్మల్ని ఎప్పుడు రాసేటప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము రాస్తాం సార్. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. సో ఈ చిత్రం గురించి చెప్పే ముందు నేను మా డైరెక్టర్ గారి గురించి, మా ప్రొడ్యూసర్ గారి గురించి 2 మాటలు చెప్పి చిత్రం గురించి క్లుప్తంగా చెప్పేసి నేను ఎండ్ చేస్తాను. ఇక్కడ నిలబడిన మొత్తం అందరం కూడా ఒక వానర సైన్యం అయితే మా శ్రీరాముడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు సతీష్ జవాజీ. అంటే ద డైరెక్టర్. ఆయనతో పాటు నడిచిన హనుమంతుడు శివ ముప్పరాజు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, కనిపించట్లేదు. మా అందరినీ నడిపించిన కృష్ణుడు కోన వెంకట గారు. ఆయన రథం నడిపించకపోతే ఈ సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళేది కాదు. వీళ్ళందరూ ఒక్కటిగా కలిసి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తే అదే ఈ సినిమా, మా బ్యాండ్ మేళం. సో ఈ సినిమా హీరో హీరోయిన్ గురించి ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఈ సినిమాలో హీరో గారు ఒక పాటలో ఆయన వర్షంలో చెయ్యాలి. ఆ వర్షంలో తడుస్తూ చలికి రాత్రి చాలా కష్టపడి ఆ పాట చేశారు. ఆ పాట చేస్తున్నంతసేపు మేమంతా వణుకుతుంటే ఆయన మాత్రం హ్యాపీగా ఆ చలిలో ఆ పాటను అలా వర్షంలో చేసేసారు. నిజంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. రోషన్, you will have a wonderful career and I have become a biggest fan of you.
బికాస్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఆ తర్వాత మా హీరోయిన్ శ్రీదేవి గారి గురించి మాట్లాడాలి. ఈవిడను నేను రీల్స్ చేసినప్పటి నుంచి ఫాలో చేస్తున్నాను. అప్పటి నుంచి నా క్రేజ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి మెసేజ్ పెట్టేవాడిని, నాతో ఒక్క రీల్ చేయండి, నాతో ఒక్క రీల్ చేయండి అని. ఆవిడ ఎప్పుడూ నాకు రిప్లై ఇవ్వలేదు. కాకపోతే ఈ మూవీలో ఆవిడతో నేను చేయటం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ట్రింగ్. అంతే అండి, ఇంకేం మాట్లాడను. ఒకటి మా విజయ్ బుల్గాని గారికి మ్యూజిక్ మాత్రం ఎరగదీశారు సార్. మీరు మాత్రం ఈ సినిమాకి ప్రాణం పోశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తప్పకుండా మధ్యతరగతి వాళ్ళందరూ కలిసి అందరూ మూవీకి వచ్చి చూసినప్పుడు మీకు అన్ని రకాల అంటే ఆనందము, బాధ, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూవీని వచ్చి చూడండి. మీ ప్రతి రూపాయికి న్యాయం చేస్తామన్న నమ్మకంతో మీ అందరినీ ఈ సినిమాకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చి చూడండి. మీ అందరూ సంతోషంగా బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ద లాస్ట్ 2 స్పీకర్స్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చీఫ్ గెస్ట్గా వచ్చిన దీప్తి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, బండ్ల గణేష్ గారికి, చంద్రబోస్ గారికి, విజయ్ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు రవిరాజ్. నేను ఇందులో బ్లైండ్ క్యారెక్టర్ ఒకటి చేశాను. మ్యాక్సిమం నవీంజరింగ్ ట్రై చేశాను, నచ్చుతుందని కోరుకుంటున్నాను. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సతీష్ గారికి అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటర్ శివ గారికి చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ముందు వాళ్ళ జర్నీ నాకు బాగా తెలుసు, ఎంత కష్టపడ్డారో. ఆ జర్నీలో కూడా నేను పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ కోనా సార్, రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది యాక్టర్ని మీరు పరిచయం చేశారు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. కోనా ఫిలిం కార్పొరేషన్లో చేయడం మా అదృష్టం. సో ఈ సినిమాని ఆదరించండి. అండ్ హీరో హీరోయిన్ల గురించి చెప్పాలి. రోషన్ వెరీ టాలెంటెడ్. ఎంత హార్డ్ వర్కింగ్ అంత హార్డ్ వర్కింగ్. వర్క్షాప్స్ దగ్గర నుంచి చూశాను. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎలా చేయాలి బాగా ప్రిపేర్ అవుతాడు. సో డెఫినెట్లీ చాలా పెద్ద ప్లేసెస్కి వెళ్తావు. అండ్ హీరోయిన్ వెరీ క్యూట్, బ్యూటిఫుల్, కొంచెం అల్లరి చేస్తూ ఉంటుంది. శ్రీదేవితో ఒక చిన్న మూమెంట్ షేర్ చేసుకుంటాను. వర్క్షాప్లో ఒక సీన్ ఉంది, శ్రీదేవితో కాంబినేషన్ ఉంటుంది మాట. ఫస్ట్ టైం తను శ్రీదేవితో మీట్ అవుతున్నాను నేను. ఫిలిం నగర్లో ఉంటుంది ఆఫీసు. అక్కడంతా బిల్డింగ్లు ఉంటాయి, కొండలపైన అంతా బిల్డింగ్లు మొత్తం కంప్లీట్ బిల్డింగ్స్. ఈ అమ్మాయితో సీన్ ప్రాక్టీస్ చేయాలి. వచ్చారు, అందరు అటుపక్క చూశారు. ఈ అమ్మాయి కాకినాడ కదా, అక్కడి నుంచి ఆంటీ అని ఎవరినో అరుస్తుంది. ఈ అమ్మాయి హీరోయిన్ అని మర్చిపోయింది. వాళ్ళందరూ చూస్తున్నారు, అమ్మాయి ఎవరు అని వెంటనే ఫోన్ చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరు తెలుసు, హీరోయిన్ అయ్యండి. సో అంత ప్యూర్ హార్టెడ్. ఎందుకు చెప్పానంటే అంత ప్యూర్ హార్టెడ్. హీరోయిన్ అయిపోయాను కదా, అది చేయాలి ఇదేం చేయాలి, చాలా ప్యూర్ హార్టెడ్. అందరినీ ఫ్రెండ్స్గానే ట్రీట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమా గారికి థ్యాంక్ యూ. వద్దు. ముఖ్యంగా బావమరదలు ఉంటే కలిసి మూవీ చూడండి. ఫ్రెండ్స్ ఉంటే ఇక వీళ్ళు చేసిన అల్లర్లు మామూలు లేదు. వీలైతే ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఎంతకి కుదరకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. అంతే అక్కడ. నిజం చెప్పండి, మీ టీంలో ఈ ఇన్స్ట్రుమెంట్ ఎవరికి వాయించడం వచ్చు? ఓన్లీ గిరికే వచ్చా? యాదగిరి వీళ్ళ ఎవరికి నేర్పించలేదా నువ్వు? పాపం వీళ్ళకి కూడా కొంచెం ఏదైనా జీవనోపాధి ఉండాలి కదా. తర్వాత మీ మ్యూజిక్ బ్యాండ్ సెపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా? ఓకే, ఏంటది? ఏమో చిడతలు. నాది ఏదది బోర, అదే సన్నాయి. గిటార్ గిటార్ లాంటిది. ఓకే, గిటార్ తబలా. ఏం లేవు. హార్ట్. ఓ నైస్. కమోన్, అయితే ఆ హార్ట్ నుంచే మాట్లాడు ఇప్పుడు. స్కూల్ టీచర్ గారు వెళ్ళొచ్చా? నేను మీ క్లాస్మేట్ని. మాట్లాడు. ఓకే, హలో అండి, త్రిషిక నా పేరు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండి. నేను ఇక్కడ ఉండడానికి ఐ థింక్ మేజర్ రీజన్ కోనా గారు అండ్ సతీష్ గారు. కోనా గారు, యు ఆర్ లైక్ ద బెంచ్ మార్క్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ ఎగ్జిక్యూషన్. మీలా అండ్ ప్లస్ ఏంటంటే సరస్వతి పుత్రులు మీరు. మీలాంటి వాళ్ళతో నా డెబ్యూ అవ్వడం ఈ ఇండస్ట్రీలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అండ్ సతీష్ గారు, మీ వల్లే నేను ఈ మూవీకి వచ్చింది. చూసిన వెంటనే ఓకే చెప్పారు. ఐ నెవర్ న్యూ దట్. చాలా విన్నాను లోపలికి రావడం అది కష్టం అది ఇది అని చెప్పేసి, కానీ అంత ఈజీగా చేసింది ప్రాసెస్ మీరే కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సార్ రాజు సార్, యు ఆర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ సార్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ యాక్సెసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ టీమ్ సార్. రోషన్ అండ్ శ్రీదేవి అండ్ విజయ్ బుల్గాని గారు, మీ ముగ్గురిని నేను కోర్టులో చూసి అరే భలే ఉన్నారే పిల్లలు, భలే ఉన్నారే ముద్దుగా అనుకున్నా. అసలు బుల్గాని గారు భలే చూపించారు. మీతోనే చేయడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంత కొత్తగా చూస్తారేంటి? యా, ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ.
Thank you. I always wanted to see your face, and it's very happy seeing your face today because I've always seen you as a. I'm so happy to see you today. I always like seeing females in such positions. So, sir, Miru Maha Guruvulu, sir. I never thought I'll actually see you in person. Vijendra, sir, it's very happy. Like, it's a blessing for me to see you here today, sir. And we need your blessings, sir. And Bandla Ganesh, sir, Chandrabose, sir, like, బండ్ల గణేష్ గారు మీ ఆ మూవీ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఆ మోనోలాగ్ మూవీ ఉంటుంది కదా, 1.5 hour మూవీ, అక్కడి నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ యూ. అండ్ యాక్టింగ్ ఒక్కరే చేసినా ఇరగొట్టేశారు. అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో యు ఆర్ లైక్ సూపర్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, సార్. చంద్రబోస్ సార్, like a legend in life. Thank you so much. Thanks for being here. We all need your blessings. Yeah, thanks again. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, ఓకేనా? మనం ఒక స్టెప్ అయిపోతున్నాం ఇప్పుడు, ఓకే? ఓన్లీ మీరందరూ కలిసి, ఓకే? అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన డైరెక్టర్ వివి వినాయక్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. మనకి ఒక ఠాగూర్, ఆది, సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి అదూర్స్ లాంటి సినిమాల్ని అందించిన డైరెక్టర్ పివి వినాయక్ గారికి వెరీ హార్టీ వెల్కమ్. అండ్ అలాగే మోస్ట్ రీసెంట్గా డాకు మహారాజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఇచ్చిన డైరెక్టర్ బాబీ గారు కూడా వచ్చేసారు. బాబీ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ ఇప్పుడు మీరందరూ కలిసి ఒక స్టెప్ వేయబోతున్నారు. But before that, Vision VVK Infra Private Limited proudly presents the pre-release event of Band Melam, powered by Prakriti Avenues Private Limited, Shreyas Future City Developers, Shreyas Utsav, Shreyas Corporate Club, and Indo-Qatar Projects Private Limited. Our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana, and United States of America. Our special partners are Harita, the Realm of Wellness, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company, and music is on Aditya Music. Okay, so ఇప్పుడు వాళ్ళిద్దరూ రారు, మీరిద్దరూ మాత్రమే ఒక పాటకి స్టెప్పులు వేయబోతున్నారు. ఓకే, మీకు ఆ సాంగ్ తెలుసు, స్టెప్పులు కూడా తెలుసు, బాగా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగే విజయ్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. సో లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. కమ్ ఆన్.